హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా రాఖీ ప్లేట్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన వస్తువులు: ప్లేట్, ఆయిల్, కుంకుమ, లీవ్స్, అక్షింతలు, ఫ్లవర్స్, స్వీట్స్, రాఖీ, దీపం కుందు. లెట్స్ స్టార్ట్ మేకింగ్. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌కి ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసిన ప్లేస్‌లో కుంకుమని తీసుకొని స్ప్రెడ్ చేసుకోండి. కుంకుమ అనేది ఈజీగా స్ప్రెడ్ అవ్వాలంటే ప్లేట్‌ని అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటే కుంకుమ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఎక్సెస్ ఉన్న కుంకుమని రిమూవ్ చేయడానికి ఒక పేపర్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి ట్యాప్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఎడ్జెస్ నీట్‌గా క్లీన్ చేసుకోండి. అంతే, మన బేస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డెకోర్ చేసుకుందాం. ఇప్పుడు నేనైతే బంతిపూలు యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్న ఫ్లవర్స్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏ ఫ్లవర్స్ తీసుకున్నా కాంట్రాస్ట్ కలర్స్ తీసుకోండి. అప్పుడే లుక్ చాలా బాగా కనిపిస్తుంది. ఇలా ఎడ్జెస్‌లో బంతిపూ రేకుల్ని యూజ్ చేసి డెకోర్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక లీఫ్ తీసుకొని లీఫ్ మీద కుంకుమ, అక్షింతలు అనేవి ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలానే లీవ్స్ యూస్ చేసి నేను ప్లేట్ మొత్తం డెకోర్ చేసుకుంటున్నాను. మన మెయిన్ ఇంపార్టెంట్ రాఖీ కదా, ఒక లీఫ్ మీద రాఖీస్ అనేవి అరేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ స్వీట్స్ అండ్ చాక్లెట్స్ ఏదైనా తీసుకోవచ్చు. నేను స్వీట్ తీసుకున్నాను. స్వీట్ని కూడా అరేంజ్ చేసుకుందాం. మిగిలిన ఎంటీ ప్లేసెస్లో నేను ఫ్లవర్స్ అండ్ లీవ్స్ యూస్ చేసి ఎంటీ ప్లేసెస్ అన్నీ ఫిల్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎలా అయినా ఫిల్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను. నేను సెంటర్లో ఎందుకో ఎంటీగా ఉందనిపించింది, అందుకే ఇయర్ బడ్తో నేను రాఖీ అని నేమ్ రాశాను. అంతే అండి, మన రాఖీ ప్లేట్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో దీపం వెలిగించుకున్నాను. అంతే. ఎంత అందంగా మన రాఖీ ప్లేట్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను వీడియో రిలీజ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.